కొత్త ప్రభుత్వం అని ఏడాది ఓపిక పెట్టినాం, 2 ఏళ్ళు ఓపిక పెట్టినాం. ఇప్పుడు 2.5 ఏళ్ళకి వచ్చింది ఓపిక పట్టం. నిన్ను అడుగడుగున వెంట పడతాం, నిలదీస్తాం. మీరు ఆలస్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షకు మా బీఆర్ఎస్ పార్టీ దిగుతుంది, నీ మీద ఒత్తిడి పెంచుతుంది అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిర్ణయాలు తీసుకోండి, పోస్టులు మంజూరు చేయండి, ఎక్విప్మెంట్ ను తెప్పించండి, సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేయండి, నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు కూడా పూర్తి చేసి తక్షణమే ఈ ఆసుపత్రిని కేసీఆర్ గారు కలలు కన్న విధంగా, కేసీఆర్ గారు ప్రణాళికలు రచించిన విధంగా ఈ ఆసుపత్రి వరంగల్ జిల్లాకు, ఉత్తర తెలంగాణ ప్రజలకు సేవలు అందుబాటులోకి తేవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. వరంగల్కి వచ్చిండు రేవంత్ రెడ్డి, ఒక్కసారన్నా ఎంజీఎం విజిట్ చేసినవా? 2.5 ఏళ్లలో ఆరోగ్య మంత్రి ఎప్పుడన్నా ఎంజీఎం ఆసుపత్రులు అడుగు పెట్టిండా? పందికొక్కులకు ఎలుకలకు నిలయమైపోయింది ఎంజీఎం ఆసుపత్రి. స్ట్రెచ్చర్లు లేవు, వీల్ చైర్లు లేవు, మంచాలు లేవు, మందులు లేవు, టెస్ట్లకు కావలసినటువంటి మెటీరియల్ లేదు. మొత్తం కూడా ఇలా కుప్ప చేసింది. ఆనాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన 250 శస్త్రచికిత్సల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా చేసినాం. ఇప్పుడు ఏమైంది? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏడాది అద్దం కింద ఏసీలో నీళ్లు లీక్ అవుతున్నాయట. ఏసీలో నీళ్లు లీక్ అవుతున్నాయని థియేటర్ను మూసేసింది. ఏడాది అర్థమై గుండె శస్త్రచికిత్సలు వరంగల్లో ఆగిపోయినాయి. పేషెంట్లను హైదరాబాద్ పోండి అంటున్నారు, నిమ్స్కు పోండి అంటున్నారు. సగం మంది జనగామ ఆలేరు దాటే వరకే, భువనగిరి వరకే ప్రాణాలు పోతున్నాయి. అంబులెన్సులు వరంగల్కు వాపసు వస్తున్నాయి. ఇదా మీ ఉద్దారకం? మేము కట్టింది నడిపించే తెలివి కూడా లేదా మీకు? ఆనాడు బీఆర్ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తి చేసి క్యాత్ ల్యాబ్ను పెట్టి అన్ని రకాలుగా మీకు అప్పజెప్పిపోతే గా ఏసీ పైపుల నీళ్లు లీక్ అయితే మరమ్మతు చేసే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏసీ పైపుల నీళ్లు లీక్ అవుతున్నాయని ఆపరేషన్ థియేటర్లు మూతబెడతారా? క్యాత్ ల్యాబ్ను మూసేస్తారా? గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిలిపివేస్తారా? ఇదేం నిర్వాహకం అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తా.